మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ని సీఎం ఆహ్వానించనున్నారు. అటు తెలంగాణ గీతం గురించి వివరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర అధికార చిహ్నంపై కూడా గవర్నర్ తో సీఎం చర్చించనున్నట్లు తెలుస్తోంది. దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్ ని ఆహ్వానించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు మరి కాసేపట్లో వెళ్లబోతున్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పుపై కూడా గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో రాజ్ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు. దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ని ఆహ్వానించబోతున్నారు సీఎం. అదేవిధంగా తెలంగాణ గీతం గురించి కూడా గవర్నర్ కి వివరించబోతున్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పుపై కూడా గవర్నర్ తో చర్చించే అవకాశం కనబడుతోంది. మరి కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దశాబ్ది ఉత్సవాలకు ఓవైపు సోనియా గాంధీ కూడా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లపై సమీక్ష చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో రాజ్ భవన్ కి చేరుకోబోతున్నారు. మనం విజువల్స్ ని చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద. గవర్నర్ ని కలిసి స్వయంగా దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ గవర్నర్ ని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. ఇప్పటికే దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లపై కూడా సమీక్ష చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ని సీఎం ఆహ్వానించబోతున్నారు. రాజ్ భవన్ కి చేరుకున్నారు. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని. అటు తెలంగాణ గీతం గురించి కూడా వివరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో రాష్ట్ర అధికారిక చిహ్నంపై కూడా గవర్నర్ తో సీఎం చర్చించబోతున్నారు. దశాబ్ది ఉత్సవాలను సంబరాలను జరిపించేందుకు కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసింది. ఇప్పుడు కాసేపట్లో రాజ్ భవన్ లో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ని సీఎం ఆహ్వానించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, ప్రస్తుతం గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పుడే రాజ్భవన్ లోపలికి సీఎం వెళ్ళారు. ఈ రేపు భారీ స్థాయిలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆ ఉత్సవాలలో దశాబ్ది వేడుకల్లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనాలని చెప్పి గవర్నర్ రాధాకృష్ణన్ ను సీఎం ఆహ్వానించబోతున్నారు. మొత్తానికి ఈ ప్రోగ్రామ్స్ అన్నది సెలబ్రేషన్స్ అన్నది భారీ స్థాయిలో ప్రభుత్వం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రం 10 ఏళ్లు రాష్ట్ర ఆవిర్భావం చెంది 10 ఏళ్లు జూన్ 2తో 10 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో ఈ దశాబ్ది పండుగను ఒక గొప్ప సెలబ్రేషన్స్ గా చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. రేపు పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. ఆ పరేడ్ గ్రౌండ్ కార్యక్రమానికి గవర్నర్ ను ఆహ్వానించబోతున్నారు. అక్కడనే రాష్ట్ర గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతం జై జయ తెలంగాణ గీతాన్ని కూడా పరేడ్ గ్రౌండ్ వేదికగానే సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. 10 ఏళ్లుగా రాష్ట్ర గీతం లేకుండా ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర గీతాన్ని జై జయ తెలంగాణలో కొన్ని మార్పులు చేర్పులు ప్రభుత్వం చేసిన సంగతి మనకు తెలిసిందే. 2 వెర్షన్స్ రాష్ట్ర గీతాన్ని 2 వెర్షన్స్ గా ఒకటి 13.5 నిమిషాలు, ఒకటి 2.5 నిమిషాలు నిడివితో తయారు చేయడం జరిగింది. ఈ 2.5 నిడివితో ఉన్న రాష్ట్ర గీతాన్ని రేపు ప్రారంభించబోతాం. దానికోసం ఈ కార్యక్రమంలో ఈ సెలబ్రేషన్ లో పాల్గొనేందుకు రాధాకృష్ణన్ ను కలిసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు. థాంక్యూ కొండల్.